మేనమావని నేను లేకుండా పెళ్లి ఎలా చేస్తారు? పురోహితుణ్ణి పెట్టి. బావకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా పెరిగిందక్కోయ్. బలంగా ఫిక్స్ అయ్యొచ్చినట్టున్నావు. బుద్ధిగా ఉండు. తింగర్ వేషాలు వేసి మీ అక్కని టెన్షన్ పెట్టా. మీరే చూస్తారుగా ఒంటి చేత్తో అల్లుడు పెళ్లి ఎలా జరిపిస్తానో. నువ్వుండ్రా తింగర్ సచ్చినోడా. పెళ్లి లేదు గిళ్ళి లేదు. అత్తయ్య ఏంటా మాటలు? నాకేం నచ్చలేదు అల్లుడు. వాళ్ళు మన అంతస్తుకి ఏమాత్రం సరితూగకపోయినా పరువుగల కుటుంబం అని సంబంధం చేసుకుందాం అనుకున్నాం. ఇప్పుడు ఆ రామచంద్రరావు లంచం తీసుకున్న కేసు వల్ల పరువు మొత్తం పోయింది. మనకొద్ది ఈ సంబంధం. అత్తయ్య నా స్నేహితుడు ఎలాంటివాడో నాకు బాగా తెలుసు. నిందలన్నీ నిజాలు కావు. అసలు దొంగలు దొరుకుతారు. అప్పుడు చెప్తాను. ఈ పెళ్లి జరుగుతుంది. ముందు మీరు రామచంద్ర కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడడం మానేయండి. అల్లుడు, ఈ గొడవల సంగతి నాకేం తెలియదు కానీ అమ్మాయి నీకు ఓకేగా? అమ్మ చెప్పింది ఈ పెళ్లి జరుగుతుంది. రే, నువ్వు చెప్పా పెట్టకుండా ఎందుకొచ్చావు? వాడి సంగతి వదిలిపెట్టు. వాణ్ణి నేనే రమ్మన్నాను. మనం ఇప్పుడున్న టెన్షన్లో వాడి అవసరం చాలా ఉంది. అయినా ఆ నందుగాడు వాడంతట వాడే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోనా అని అడిగితే ఇదే అవకాశమని క్యాన్సిల్ చేయక వద్దని చెప్తావేంటే? నేను నందుని కారణంగా చూపి ఈ పెళ్లి ఆపుదామనుకున్నా మీ అల్లుడు ఒప్పుకోడు. పైగా ఇలాంటి సందర్భంలో నేను నందుగాడి దగ్గర గొప్పదానిగానే ఉండాలి. వాడి భవిష్యత్తు కోసం నేను ఏమైనా చేస్తానని అనుక్షణం వాడు నన్ను నమ్మేలా ఉండాలి. అప్పుడే భవిష్యత్తులో నాకు ఏ సమస్య వచ్చినా గుడ్డిగా వాడు నన్నే సపోర్ట్ చేస్తాడు. నువ్వెప్పుడేం చేస్తావో ఏం ఆలోచిస్తావో ఆ దేవుడికే తెలియాలి. నువ్వు రారా కోటి, ఎప్పుడు తిన్నావో ఏంటో రా. నువ్వేనా ఫోన్ చేసింది? నేనే. పనేంటి? పనిని బట్టి నా కమిషన్ ఉంటుంది. డబ్బులు ముందే ఇచ్చేయాలి. ఇస్తా. పనేంటో చెప్పు. కష్టమైన పనేం కాదు, నువ్వు నిజం చెప్పాలంతే. నిజం చెప్పాలా? దేని గురించి నువ్వు మాట్లాడేది? నిన్న రామచంద్రరావు గారికి డబ్బులు ఇవ్వమని చెప్పింది ఎవరు? రామచంద్రరావు గారికి డబ్బులు ఇవ్వమండం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇదిగో, అసలే మైండ్ బాగా చిరాగ్గా ఉంది. బేసిక్గా చాలా వరకు నేను అన్నిటినీ ఈజీగా తీసుకుంటాను. కానీ మైండ్లో పురుగు కెలికిందనుకో నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఆఫ్టర్ ఆల్ ఆడదానివి నువ్వు. అరే, నువ్వు నా బ్రెయిన్ లో పురుగుని కెలికేస్తున్నావు. మంచిది కాదు చెప్తున్నా. ఏం చేస్తావే? కొడతావా? కొడతావా? మళ్ళీ కొడతావా అని అడుక్కురోయ్. గుబగుయ్యమంటది. ఏంటి గుయ్యమనేది? చూడ్డానికి పిట్ట సైజు కూడా లేవు. నువ్వు నీ ఓవర్ యాక్షన్. నా బ్రెయిన్ పురుగుని కెలకద్దురా అన్నాను. కెలికావు. నన్ను కొట్టావు. ఆడదాన్ని అని చులకనగా మాట్లాడావు. నేనంత తేలిగ్గా కనిపిస్తున్నానా నీకు? నన్నే కొడతావా? చచ్చావే నా చేతుల్లో. దారా దా, ఎవరి చేతుల్లో ఎవరి చావో చూసుకుందాం. నీలాంటి వెదవలు ఎంతసేపు ఎవరు ఏమైపోయినా పర్లేదు, నీ ఆదాయానికి వస్తే చాలనుకొని బ్రతుకుతున్నట్టున్నావు. ఇవాళ నువ్వు నా చేతిలో ఖర్చు అయిపోయావురా. నీ ఖాతా క్లోజ్. చెప్పు, చెప్పరా? ఎవరా నీకు మా నాన్న డబ్బులు ఇవ్వని చెప్పింది? చెప్పు. నా చేతుల్లో చచ్చావు ఇవాళ. వసై చంపేస్తాను ఇవాళ. చెప్పరా? చెప్పు. చెప్పరా వెదవా? ప్రాణాల మీద ఆశుంటే మా నాన్న డబ్బులు ఎవరు ఇచ్చారు? చెప్పు. నాకేం తెలీదు. నన్ను వదిలేయ్. చెప్పు. నిన్ను చంపేస్తాను ఇవాళ. ఏంట్రా నువ్వు చంపేది? చెప్పరా? చెప్పు. మా నాన్న డబ్బులు ఇవ్వమని చెప్పింది ఎవరు? నాకేం తెలీదు. నిజంగా నాకేం తెలీదు. చెప్తావా లేదా? చెప్పు. చెప్పరా? చెప్పు. నాకు తెలీదు. నాకు తెలీదు. చెప్తావా లేదా? చెప్పరా? చెప్పు. చెప్పరా? చెప్పు. నో తెచ్చి చెప్పు. చెప్పరా? చెప్పరా? చెప్పు.
మావయ్య మావయ్య ఎవరమ్మా ఇతను? మా నాన్నని కేసులో ఇరికించిన దొంగ దొరికాడు. నిన్న మా నాన్నగారి ఆఫీస్కి వెళ్ళి డబ్బులు ఇచ్చింది వీడే. కానీ కుట్ర వెనుక అసలు సూత్రధారి వీడు కాదు. వీడు జస్ట్ కొరియర్. మీ నాన్న మీద కుట్ర చేసి చెడ్డ పేరు తీసుకొచ్చిన వాళ్ళని ఊరికే వదలకూడదు. వీడి వెనకున్న మనుషులెవరు? మా నాన్నని ఇరికించడానికి వీడితో డబ్బులు ఇచ్చి పంపించిన వాడి సీసీటీవీ ఫుటేజ్ ఉంది, చూడండి. ఇందులో డబ్బులు ఇచ్చిన వాడి మొహం కనపడట్లేదు కదమ్మా. అదే బ్యాడ్ లక్. సీసీటీవీ కెమెరా కరెక్ట్ గా చెట్టు ఓవర్లాప్ లో ఉంది. వాడి మొహం కనపడలేదు. కానీ వాడెవడో ఇచ్చాడు, వీడు తీసుకున్నాడన్న ఆధారం ఉంది కదా. అప్పటి నుంచి చెప్పమని కొడుతున్నాను, అయినా చెప్పడం లేదు. అంత మాత్రం నేను వదిలేస్తానా? ఆ వీడియోలో కనబడని మొహమే కాదు, దాని వెనక ఇంకెవరున్నా వీడితో చెప్పేస్తాను. చెప్పరా చెప్పరా చెప్పరా? చెప్పరా చెప్పు. రేయ్, మర్యాదగా వాళ్ళెవరో చెప్పు, లేకపోతే అన్యాయంగా నువ్వు చేస్తావు. సార్ నిజంగా నాకేం తెలియదు సార్. ఆ పని చేసి పెడితే డబ్బులు ఇస్తా అన్నారు. డబ్బు కోసం ఆశపడి చేసిన అంతే. తప్పుడు పనిచేసి ఆ దుర్మార్గుణ్ణి కాపాడడానికి ట్రై చేస్తున్నావా? చెప్పరా చెప్పు. సార్ 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 చెప్పరా చెప్పరా. సార్ కొట్టకండి సార్, నిజంగా నాకేం తెలియదు సార్.